నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దేవుని సేవకురాలు అమ్మగారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే వారి బిడ్డలు, 2 కుమార్తెలు, అల్లుళ్ళు, కుమారుడు మధుబాబు, వారి కుటుంబము, వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. మధుబాబు హైదరాబాద్ నగరంలో మన పరిచర్యలో, మన విశ్వాసుల ప్రార్థన సహవాస పరిచర్యలో వారు నమ్మకంగా సాగుతూ మన పరిచర్యలో చాలా సహకారులుగా ఉంటున్నారు. వారు నన్ను అడిగారు, మీరు రావాలి ఈ సంవత్సరం అని. సరే అని చెప్పేసి వారు నన్ను ప్రేమతో ఆహ్వానించారు. అమ్మగారికి చెప్పినప్పుడు మరి దిలీప్ గారు వీరంతా అంగీకరించి నాకు ఈ అవకాశం ఇచ్చారు. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు, నా తోటి దైవజనులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. వీరు హైదరాబాద్లో చాలా సంవత్సరాలుగా ఉన్నారు, కానీ మన సహవాసానికి రాలేదు చాలా కాలం. అమ్మగారు ఒకసారి గద్దించారు, మన సహవాస పరిచర్కి వెళ్లకుండా మీరు ఎక్కడికో వెళ్ళడం ఏంటి, అలా వెళ్ళొద్దు నాన్న అని చెప్పేసి నన్ను 2-3 సార్లు కలిసినప్పుడు చాలా బాధపడ్డారు అమ్మగారు. నేను చెప్తున్నాను అయ్యగారు మన పిల్లల్ని అక్కడికి రమ్మనని. ఓసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మన మీటింగ్స్కి చెల్లెళ్ళు అందరూ వచ్చారు. అప్పుడు వచ్చినప్పుడు తల్లిగారు చెప్పారు. ఆ మాటని గౌరవించి వారు 15 సంవత్సరాలు 10 సంవత్సరాల ఇంతకుముందు ఎక్కడికో వెళ్తున్న సంఘం లేదు మన సహవాసంలో ఉండాలని చెప్పిన ఆ మాటకు వారు గౌరవాన్ని ఇచ్చి మన పరిచర్లో ఉంటున్నారు. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ మీటింగ్స్లో 2 రోజులు నేను మీతో కూడా ఉంటాను. నా కొరకు మీరు ప్రార్థన చేయండి. మంచిది ప్రియులారా, మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం. దయచేసి కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరాల రీతిగా మనం అందరం చదువుదాం. దయచేసి చూడండి, ఒక వచనం నేను చదువుతాను. ప్రభావము చూపింపుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక. మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని మాకు స్థిరపరచుము. దేవుడు ఈ వాక్య భాగమును మనందరి కొరకై దీవించును గాక. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన పాదములకు వందనాలు. ఇదిగో మా ప్రభువా, మీ దాసులు కొన్ని సంవత్సరాలు ఈ స్థలంలో పరిచర్య చేసి ప్రభువా వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు, మీ సన్నిధిలో చేరారు. ప్రభువా వారు విడిచి వెళ్ళినటువంటి పరిచర్యను మీ దాసురాలు కొనసాగిస్తుండగా ప్రభువా ఇది పరిచర్యను మీరు బహుగా దీవించి ఇంతవరకు మీరు నడిపించిన విధానం కొరకే వందనాలు. ప్రభువా ఇదిగో 15, 16, 17 తారీఖుల్లో జరిగేటువంటి సభలు మా అందరికీ దీవెనకరంగా చేయండి. ఈ ప్రాంతం అంతటికి ఆశీర్వాదకరంగా చేయండి. ప్రభువా మా తండ్రి, రాత్రి చక్కని కూడికను జరిగించారు. మీ దాసుల్ని ప్రభువా మీరు బలపరిచి వాడుకున్నారు. తిరిగి పగటికాలపు కూడికను మా అందరి ఆత్మల క్షేమం కొరకై మా ప్రభువా మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచండి. నేను బలహీనుడిని బట్టి వాడను. నన్ను మీ సిలువు చాటును మరుగుపరిచి మాతో మాట్లాడండి. మీ దయగలిగిన సన్నిధి, మీ ముఖ దర్శనము ప్రభువా ఈ యొక్క స్థలముపై నుంచి మా అందరికీ మీ మాటలు విరిచి వడ్డించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చునండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ భాగములో మనము 17 వచనాలు మనం చూసాం. 90వ కీర్తనను ప్రభు సహాయం చేసే కొలది మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ కీర్తనలో 3 భాగాలు ఉన్నాయి. 3 విషయాలు ఈ కీర్తనలో మనం చూడవచ్చు. మొట్టమొదటిది దేవుని యొక్క సార్వభౌమత్వమును గురించి వ్రాయబడినది. రెండవది ఇదిగో మనిషి జీవితంలో ఉన్న సమస్య. మూడవది ఇదిగో ఆ సమస్యను తొలగించుకోవడానికి ఇదిగో చేయవలసినటువంటి ప్రార్థన. 1 నుండి గమనించండి 6 వచనాల వరకు ఒక భాగము, 7వ వచనము నుండి 12వ వచనం వరకు ఒక భాగము, 13వ వచనము నుండి 17వ వచనం వరకు ఒక భాగము. 3 భాగాలు. ప్రియులారా, ఇది దైవజనుడైనటువంటి మోషే రాసిన కీర్తన అని మనము చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథములో 8 మందిని
దైవజనులు అని పిలవడం జరుగుతూ ఉంది. వారిలో ఈయన ఒకడు. సరే, ఆ దైవజనుల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే మనకి సమయం చాలదు, అక్కడికే సమయం అయిపోద్ది. మనకి ఇక్కడ గమనించినట్లయితే చూడండి, మొదటిగా మోషే దైవజనుడు అని కనిపిస్తుంది. ఆయన తర్వాత సమూయేలు దైవజనుడు అని మనం చూడవచ్చు. తర్వాత ఏలియా దైవజనుడని మనం చూడవచ్చు. ఆ తర్వాత ఎలీషా దైవజనుడని మనం చూడవచ్చు. తర్వాత షమయా అనేటువంటి ఆయన దైవజనుడని, ఇద్గల్యా అనేటువంటి ఆయన దైవజనుడని, తిమోతి దైవజనుడని మనము చూస్తాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దైవజనుడు అనగా కొంచెం ఆలోచన చేస్తే మీరేమంటారు వెంటనే? ఇదిగో స్టేజీ మీద ఉండేవాళ్ళు దైవజనులని. దైవజనుడు అంటే దేవుని జనులు అని అర్థం. ఇప్పుడు దైవజనుడు అంటే ఎవరెవరు చెప్పచ్చు? మీరు అందరూ కూడా దైవజనులే అని చెప్పచ్చు. అర్థమైందా? ఇప్పుడు పాస్టర్ గారు ఏం స్పెషల్ కాదు ఇక్కడ, రైట్? గమనించాలి. దైవజనుడు అనగా దేవుని జనులు, దేవుని జనుడు, దేవునికి సంబంధించిన వ్యక్తి అని ఇక్కడ మోషే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ కీర్తనల గ్రంథాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే కీర్తనలో 150 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకం ఇది. ఆ 150 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకాన్ని 5 భాగాలుగా మనం చూడవచ్చు. చూడండి, 1 నుండి 42 వచనాల వరకు ఒక భాగము, 42 నుండి 72 వరకు ఒక భాగము, 73 నుండి 89 వరకు ఒక భాగము, 90 నుండి 106 వరకు ఒక భాగము, 107 నుండి 150 వరకు ఒక భాగం. అంటే 4వ భాగపు ప్రారంభంలో ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ 5 భాగాలను పాత నిబంధనలో ఉన్నటువంటి 5 కాండాలకు జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 4వ కాండం ఏంటి? దయచేసి బైబిల్ చదివే వాళ్ళే ఉన్నారు అందరు ఇక్కడ, దయచేసి మీకు అర్థం కావు లేకపోతే వినండి. 4వ కాండం ఏంటి? ఈ కాండం. ఏ కాండం? 4వ కాండం ఏ కాండం? చెప్పండి అమ్మా. మాట్లాడరా? మీ చర్చలు ఎవరు మాట్లాడరా? అమ్మగారు, దిలీప్ గారు మాట్లాడతారా? మాట్లాడాలి. మీరు మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడుతూ ఉంటాను, మనం మాట్లాడుకోవాలి, రైట్? వినండి, 4వ కాండము సంఖ్యాకాండం, అంటే లెక్కలు చూసే పుస్తకం అన్నమాట. ఇదిగో ఈ 4వ భాగంలోకి వచ్చేసరికి మోషే లెక్కలు మొదలుపెట్టాడు. ఈ కీర్తన ఎవరు రాశారు అంటే మోషే రాశాడు. 4వ భాగము గమనించండి. మోషే జీవితపు లెక్కలు వేయడం మొదలుపెట్టాడు. మోషే జీవితపు లెక్కలు వేయడం మొదలుపెట్టి ఈ భాగాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. అందుకనే 4వ భాగం దగ్గరకు వచ్చేసరికి మోషే కీర్తన మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యోబు గ్రంథములో మనము గమనించినట్లయితే యోబు గ్రంథము చాలా పురాతనమైనటువంటి పుస్తకం అని మనం చూస్తాం. అలాగే మనకు చాలా పురాతనమైనటువంటి కీర్తనలలో ఈ 90వ కీర్తన కూడా చాలా పురాతనమైనది అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన పంచకాండాలు వ్రాసే సమయంలో ఒకవేళ ఈ కీర్తన రాసి ఉండవచ్చు. పండితులు దీన్ని ఏర్చి సమకూర్చి ఒక క్రమమైన పద్ధతిలో పెట్టేటప్పుడు కరెక్ట్గా ఈ కీర్తనకు 90వ కీర్తన అని చెప్పి దానికి అక్కడ నెంబర్ వేసి అక్కడ పెట్టి ఉండవచ్చు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలీలు కాదేశు బర్నియా వరకు వారు బయలుదేరి వచ్చారు. అయితే వేగులు వారిని కానానికి పంపించారు. అక్కడ వేగులు వారు వెళ్ళారు, 10 మంది వెళ్ళారు. చెడ్డ సమాచారం కొంతమంది తెచ్చారు. ప్రియులరా, ఆ చెడ్డ సమాచారం తెచ్చినప్పుడు ఆ దేశమును బట్టి వారు బహుగా భయపడ్డారు. అయితే ఇదిగో ఆ దేశం మంచిదని, పాలు తేనెలు ప్రవహించే దేశమని, భయపడవలసిన అవసరం లేదని చెప్పి 2 వ్యక్తులు ప్రాముఖ్యంగా నిలబడి మాట్లాడారు. వారెవరు అంటే మనకు తెలుసు, కాలేబు, యెహోషువాలు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే వారు అరణ్య ప్రయాణము చేస్తున్న సమయంలో చాలా పర్యాయాలు దేవుని మీద వారు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసే సమయంలో దేవుని ఉగ్రతకు వారు అరణ్యములో రాలిపోతూ వచ్చారు. అరణ్యములో రాలిపోయిన వాళ్ళని యోసేపు ఎముకల రాగా తీసుకురాలా. ఒకసారి మనం గమనిస్తే ఎక్కడ చచ్చిపోయిన వాళ్ళని అక్కడ పాతి పెట్టుకుంటూ వచ్చేసారు. ఒకసారి మనము కానీ వాళ్ళు ప్రయాణం చేసి ఇశ్రాయేలీలు వచ్చే టైంలో
మన చర్చి వాళ్ళందరూ లేకపోతే ఆలపాడు సంఘస్థులు తిరిగి వెనక్కి వెళితే మనకు కనపడేటువంటి మైలురాళ్ళు ఏంటో తెలుసా? మనకిప్పుడు ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్తుంటే మైలురాళ్ళు కనిపిస్తాయి. అలాగే ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి వచ్చేటప్పుడు ఒకవేళ మనమందరం కానీ ప్రయాణం చేసి వెనక్కి వెళితే మైలురాళ్ళుగా కనపడేది ఏంటంటే ఐగుప్తులో నుండి వచ్చిన వాళ్ళ యొక్క సమాధులు. ప్రియులరా, వాళ్ళ సమాధులే మైలురాళ్ళుగా కనిపిస్తాయి. ఎక్కడ చచ్చిపోయిన వాళ్ళని అక్కడ పాతి పెట్టుకుంటూ వచ్చారు, ఎక్కడ రాలిపోయిన వాళ్ళని అక్కడ పాతి పెట్టుకుంటూ వచ్చారు. ఇక్కడ సమాధులు ఉన్నాయంటే ఈ దారిలో వచ్చి ఉంటారని చెప్పేసి వారు ప్రయాణం చేసి ఉండవచ్చు. ప్రభునందు ప్రియమైన వలన మనం కానీ వెళ్తే మనకు మైలురాళ్ళుగా ఇవే కనిపిస్తాయి. అయితే ఇదిగో వారు కానాను దేశానికి వారు ప్రవేశించడానికి అరణ్యములో చాలా శ్రమలు అనుభవించారు. ప్రియులారా గమనించండి, అరణ్యములో ఒక స్థలాన్ని నుండి మరొక స్థలానికి వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. 40 సంవత్సరాలు తిరిగారు. సేనాయి అరణ్యంలో తిరుగుతున్నప్పుడు ప్రియులారా ఆ సమయంలో మోషే ఈ కీర్తన వ్రాసి ఉండవచ్చు. ప్రియులారా, ఈ కీర్తనను ఆయన ఎలా ప్రారంభించాడో మనం ఇప్పుడు చూద్దాం. ఏమంటున్నాడు? మొదటి మాట మనం చదువుదాం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ప్రియులారా గమనించండి, ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. మోషే అంటున్నాడు, ఏమని మొదలుపెట్టాడు? ప్రభువా అనేటువంటి మాటతో ఈ కీర్తనను ప్రారంభిస్తూ ఉన్నాడు. హెబ్రీ భాషలో అడోనాయ్, సార్వభౌముడైన దేవా, ఇదిగో నీ నివాస స్థలము. ప్రభువా, తరతరాలకి మా నివాస స్థలం ఏదంటే నీవే. నివాస స్థలం అనగా ఆ రోజుల్లో నివాస స్థలాలు ఏముండేవి? మీరు రఫ్గా చెప్పండి గబగబా. ఏముంటాయి నివాస స్థలాలు? ఏముంటాయి? గుడారాలు అంటే వేసుకునేవి, అరణ్యంలో గుడారాలు. ఇంకా చెప్పండి గబగబా. కొండ గుహలు. అది ఇక్కడ మాట్లాడిన ఈ మాట గుహలు. ప్రభువా, గుహలో ఏముంటుంది? వెచ్చదనం ఉంటుంది. ప్రభువా, మేము జీవించే స్థలం ఏదో తెలుసా? నీవే. ప్రభువా, మాకు నీ దగ్గరే వెచ్చదనం. ప్రభువా, మాకు నీ దగ్గరే సంతోషం, నీ దగ్గరే మాకు ఆనందం. లోకములో ఎక్కడ ఆనందం ఉండదు, లోకములో ఎక్కడ సమాధానం ఉండదు, లోకములో ఎక్కడ నెమ్మది ఉండదు. అందుకని మందిరంలో నెమ్మది ఉంటుందని చెప్పి చాలామంది మందిరంలో నిద్రపోతూ ఉంటారు. మందిరంలో ఏం చేస్తారు? నెమ్మదిగా ప్రశాంతంగా. ఎక్కడికి పోయినా నేను మా అమ్మ గురించి చెప్తాను, నేను, నాకు అలవాటు. ఎందుకంటే మా అమ్మ ఒకరోజు అలాగే అదిగో స్పీకర్ బాక్స్ దగ్గర అమ్మగారు కూర్చొని నిద్రపోతూ ఉన్నారు. మంచిగా కునుకు తీస్తూ ఉంటే పాస్టర్ గారు అన్నారు, ఇదిగో ఇలాంటి పాస్టర్ గారు ఏమన్నారంటే, అమ్మాయి వాక్యం వినమ్మా అంటే వెనకాల ఎవరు అన్నారు? పాస్టర్ గారు వాళ్ళ అమ్మ అన్నారు. పాస్టర్ గారు వాళ్ళ అమ్మ నిద్రపోవచ్చా? పాస్టర్ గారు వాళ్ళ అమ్మ పడుకోవచ్చు, పాస్టర్ గారు వాళ్ళ నాన్న డ్యాన్స్ చేయొచ్చు. కొంతమందికి అలా ఉంటాయి రూల్స్. ఎవరైనా ఒకటే దేవుని మందిరంలో. నేను అన్నాను, మందిరం అయిపోయాక కిందకి వెళ్ళాక, అమ్మ మందిరంలో పడుకున్నావేంటే అన్న. అంటే మందిరంలో అమ్మకి చెవులు వినపడు, షుగర్ వచ్చేసి చెవులు పోయినాయి. ఆమెకు బాక్సులు పెట్టారు, ఏమైనా చెయ్యి. అదేదో అంటారు కదా, చెవిటోడు చెవులో ఏం వినపడదు ఆమెకి. ఆ గమ్ముగా ఉంటుంది, ఆమె నిద్రపోతూ ఉంది. చాలామంది మందిరంలో ప్రశాంతంగా ఉండి, మా అమ్మ కిందకు వచ్చిన తర్వాత అడిగితే మా అమ్మ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, మందిరంలో ప్రశాంతంగా ఉంటుందిరా, అందుకని నేను మందిరంలో. ప్రియులారా, మందిరంలో ప్రశాంతంగా ఉంటే ఆయన సన్నిధిని నువ్వు అనుభవించాలి. కొంతమంది పాటలు పాడుతున్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. నేను అలా పాడలేను, కానీ ఆ పాట వింటున్నప్పుడు నేను ప్రభు సన్నిధిని ఆస్వాదిస్తూ ఉన్నాను. అయ్యగారు చక్కని పాట పాడారు. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నేను చచ్చిపోయే వరకు నీతో ఉంటాను. దావీదు అంటున్నాడు, ప్రభువా, తరతరములకు మాకు వెచ్చదనము, మాకు ఆశ్రయము, మాకు గుహ, మాకు నీడ, మాకు సహాయము, మాతో ఉండేటువంటి వాడవు నీవే. ప్రభువా, తరతరములకు ప్రభువా నీవే. మోషే అంటున్నాడు, గుహను గురించి ఆలోచిస్తూ గృహ వెలుపలి భాగమున చల్లగా, లోపల భాగమున వెచ్చగా ఉంటున్న కారణం చేత దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన రాస్తున్నాడు, ప్రభువా
ప్రేమ కలిగినటువంటి దేవా, నీ చేతిలో ఉండడము మాకు సౌఖ్యాన్ని ఇస్తుంది అంటున్నాడు. లోకములో ఎక్కడున్న సౌఖ్యం ఉండదు, ఎక్కడున్న నెమ్మది ఉండదు, లోకములో ఎక్కడ క్షేమం లేదు, ఎక్కడ సమాధానం లేదు. ప్రియులారా, ఈ రోజుల్లో ఉన్నవన్నీ కూడా బూటకపు ప్రేమలు. బూటకపు ఒక మాట అంటారు, ఏ ప్రేమ మారినా తల్లి ప్రేమ మారదు అంటారు. ప్రియులారా, దీన్ని కూడా ఈ రోజుల్లో కలుషితం చేసేసారు. ఒక పిల్లవాడు అమ్మని విసిగిస్తున్నాడని చెప్పేసి పిల్లవాడు కాళ్ళు చేతులు కట్టేసి అమ్మ తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టేసింది. పిల్లవాడి కాళ్ళు చేతులు కట్టేసింది, పిల్లవాడిని తీసుకెళ్ళి అలా మడిసి పొయ్యిలో పెట్టేసింది. ఉడికిపోయాడు పసి పిల్లవాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, నేనేదో స్టోరీ చెప్పట్లా, పేపర్లో వచ్చిన సంగతి మీకు చెప్తా ఉన్నాను. ఈ రోజుల్లో ఎక్కడ క్షేమం లేదు. దావీదు అంటున్నాడు, ప్రభువా నీ దగ్గరే క్షేమం, ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. ఏమంటున్నాడు మోషే? తరతరాలు, భూమి, లోకం అంటున్నాడు. ఇప్పుడు వీటి మధ్యలో నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఒకసారి చూద్దాం. నీ జీవితాన్ని ఒక దారముతో తీసుకో. పర్వతములతో చెప్తున్నాడు, యుగ యుగాలు మాట్లాడుతున్నాడు, తరతరాలు చెప్తున్నాడు. వీటితో నీ జీవితాన్ని చూసుకో, నీ జీవితాన్ని, నా జీవితాన్ని పోల్చుకో. మనిషి ఆయుష్కాలం గురించి మోషే ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన బతకడానికేమో 120 బతికాడు, మనకేమో 70-80 అంట. ఏమన్నాడు? మనిషి ఆయుష్కాలము 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే నువ్వు 120 తీసుకున్నావు. ప్రియులారా, ఇదిగో దేవుని నివాస స్థలముగా చేసుకున్న వాని యొక్క ఆయుర్దాయం పెరుగుతుంది. ఎందుకు? మనిషి ఆయుష్ తగ్గిపోతుంది. ఇప్పుడు 70-80 కూడా లేదు. నేను మొన్న ఒక వార్త విన్నాను. ఆ వార్త ఏంటంటే, బెంగళూరు పట్టణంలో రోజుకి 15 మంది ఉరిపెట్టుకొని చచ్చిపోతారంట. ఒక్క రోజుకి 15 మంది ఉరిపెట్టుకొని చచ్చిపోతారంట. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, రోజుకి, నెలకి వారు 1,00,000, 2,00,000, 3,00,000 జీతాలు తీసుకునే వాళ్ళు ఏమైపోతున్నారంటే ఒక రోజుకి 15 మంది ఉరిపెట్టుకొని చచ్చిపోతున్నారు. ప్రియులారా, నెమ్మది లేదు, క్షేమం లేదు. ప్రియులారా, మనిషి ఆయుష్ని వాళ్ళే తగ్గించేసుకుంటా ఉన్నారు. మోషే అంటున్నాడు, ప్రభువా ఇదిగో మా యొక్క నివాస స్థలము నీవే, మా జీవితకాలము ఇదిగో దీంతో పోల్చుకుంటుంటే, మన జీవితకాలాన్ని దీంతో పోల్చుకుంటే ఎంత చిన్నదిగా కనపడుతుంది. దేవుడు ఎంత గనుడిగా కనపడతాడు. పర్వతములు పుట్టక మునుపు, లోకమును నీవు పుట్టింపమునుపు, యుగ యుగములు నీవే దేవుడవు, మనుషులను మంటికి మార్చుచున్నావు. దేవుడు ఏమండి, గమనించండి, ఎంత జీవితకాలం గలవాడు. ఆయన జీవితకాలం ఎంత పెద్దది, మనిషి యొక్క జీవితకాలం ఎంత చిన్నది. ప్రియులారా, మనము దేని దగ్గరికి వెళ్ళి ఆశ్రయం పొంది ఎక్కడ మనం నడవాలో దాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా అంటున్నాడు. యుగ యుగములకు నీవే దేవుడవు, యుగ యుగములకు, తరాలకి నీవే దేవుడవు అంటున్నాడు. ఇదిగో మా తరాలన్నీ వెళ్ళిపోయినాయి, మా తరాలన్నీ రాలిపోతున్నాయి. అవతల యుగాలు జరిగిపోయినాయి, ఇప్పుడు యుగాలు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఎవరు? నీవే దేవుడవు, యుగ యుగాలకు దేవుడు అంటాం కదా. జగ్గికి ఒక దేవుడు ఉండడు, పేటకు ఒక దేవుడు ఉండడు, ఊరుకొక దేవుడు ఉండడు. యుగ యుగాలకి ఆయనే దేవుడు. ఆయన పేరు యేసుక్రీస్తు. అంటున్నాడు, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన తప్ప వేరే దేవుడు లేడంతే అంటున్నాడు. యుగ యుగాలకి నీవే దేవుడవు, యుగ యుగాలకి. చెప్పండి అందరూ, యుగ యుగాలకి. యుగాలన్నిటికీ ఆయనే దేవుడు. యుగాలను తయారు చేసిన వాడు. యుగాలను ఏం చేశాడు? ఆయన తమాషకి తయారు చేశాడు, వాటర్ బాటిల్ తయారు చేసినట్టుగా యుగాలని. ప్రియులారా అంటున్నాడు, ఇదిగో మనిషి యొక్క జీవితం ఎంత చిన్నది. ఆయన సార్వభౌముడైన దేవుడు, ఆయన గొప్ప దేవుడు, అనంతమైన దేవుడు. మనుషులను ఇదిగో ఇంత అనంతమైన దేవుడు మనుషులను పట్టించుకోవడం అనుకోవద్దు, చాలా బిజీగా ఉంటాడు అనుకోవద్దు.
280కి పైగా దేశాలు ఉన్నాయి కదా, ఇదిగో 800 పైగా కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా, ఇంత బిజీగా ఉంటాడేమో దేవుడు అనుకోవద్దు. నన్ను పట్టించుకోడేమో అనుకోవద్దు. నేను చేసే ప్రార్థన వినడేమో అనుకోవద్దు. నా మొర వినడానికి దేవునికి టైం లేదేమో అనుకోవద్దు. అమ్మా వింటున్నారా? నాకు ఎవరైనా కదిలితే మహా చిరాకు చెప్తున్నా. మీరేమైనా అనుకోండి, ఎవరు కదలడానికి వీల్లేదు. యుగ యుగాలకి ప్రియులారా, ఆయన ఎంత శక్తి కలిగిన వాడో మనం అర్థం చేసుకోవాలా. ఆయన ఎంత గొప్పవాడో. చాలాసార్లు ఆయన నీ వంటి వాడు, నా వంటి వాడు అనుకుంటున్నాం కాబట్టే ఆయనకు మనం భయపడడం లేదు. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన అనంతమైన వాడు, ఆయన శక్తి కలిగినటువంటి వాడు. ఆయన వద్ద మన నివాస స్థలం ఉండాలని కోరుకోవాలి. ఇంత శక్తి కలిగినటువంటి వాని యొద్ద నా నివాస స్థలం ఉండాలి. ప్రభువా, తరతరములకు మాకు గూడు నువ్వే. ఏది గూడు? గూడు విడిచిపోతాం కదా మనము. ఈ గూడు ఏ గూడు? ఈ గూడు విడిచిపోతాం. వినండి, ఈ గూడు వదిలేస్తాం. ఈ గూడులో నువ్వు ఉండవు. గుర్తుపెట్టుకో, ఈ గూడులో నువ్వు జీవించవు. ఈ గూడులో నువ్వు శాశ్వత కాలం ఉండవు. నువ్వు వెళ్ళవలసినటువంటి ఒక స్థలం ఉంది. ఇది ఖచ్చితం, ఇది తథ్యం, ఇది మారదు. కొంతమంది అనుకుంటుంటారు ఇదే లోకమని, ఇదే లోకమని. గుడ్డు లోపల పిల్ల అనుకుంటుందంట, తెల్లగా ఉంది, ఇదే లోకమని. గర్భములో పిండం అనుకుంటుందంట, తిరుగుతూ ఉంటుంది లోపల, ఇదే లోకమని. బయటకు వచ్చా కేకలు పెడుతుంది, వేరే లోకం ఉంది. గుడ్డులో నుంచి పిల్ల వచ్చాక అనుకుంటుంది వేరే లోకం ఉంది. వేరే లోకం ఉందని మనుషులకు అర్థం కావట్లేదు. ఇదే శాశ్వతం అనుకుంటున్నారు. అలెగ్జాండర్ ది గ్రేట్ ఒకరోజు ఆయన ప్రాణం విడిచాడు, వేరే లోకానికి వెళ్ళిపోయాడు. గొప్ప గొప్పవారు ప్రియులారా, శాస్త్రవేత్తలు, గనులు, గొప్పవారు, రాజులు, గనులైన వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మన ముందు ఎంతోమంది వెళ్ళిపోయారు. మనం కూడా ఒక రోజున చెప్పట్లేదు. ఏంటంటే పాస్టర్ గారు అయిపోమంటారా ఏంటంటారా? ప్రియులారా, ఒకరోజు ఖచ్చితంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తాం. అయితే నీ నివాస స్థలం ఏంటి? ఫైనలీ నీ డెస్టినేషన్ ఏంటి? ఎక్కడ చేరుకుంటావు? ఎక్కడ ఆగుతావు? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? అంటున్నాడు, మాకు నివాస స్థలము నీవే, యుగ యుగములకు నీవే దేవుడవు, మనుషులను మంటికి మార్చేస్తున్నావు. నరులారా, ఇదిగో ఆయన అంటున్నాడు, పిలుపులో, చక్కని పిలుపులో సానుభూతి ఉంది. పిలుపులో నరులారా, అమ్మా ఎంత చక్కగా పిలుస్తున్నాడు. నరులారా, ప్రభువా పప్పెట్టాను తాలింపేసి వచ్చేస్తానంటావా? కింద తలుపు గడిపెట్టలేదు వచ్చేయమంటావా? ఎవరన్నా వస్తారేమో. అటు ఇటు వెళ్ళారు, బయట కోళ్ళన్నీ బయట ఉన్నాయి, ప్రభువా గంపలో పెట్టి వస్తానంటావా? ఎవరికన్నా అవకాశం ఉందా? ఆప్షన్ ఉందా? ఛాన్స్ ఉందా? చాయిస్ ఉందా? ఎవరికి లేదు ఈ ప్రపంచంలో. నరులారా, ఎవరెడీ బ్యాటరీ లాగా రెడీగా ఉండాలా. ఎవరెడీ బ్యాటరీ తెలుసా మీకు? నిప్పో బ్యాటరీ ఒకటే తెలిసేమో. ఎవరెడీ అనే ఒక బ్యాటరీ ఉంది. ఎవరెడీ బ్యాటరీలా రెడీగా ఉండాలా. ప్రభు ఎప్పుడు పిలిచినా సరే రక్షించబడి మారు మనసు పొంది విశ్వాస జీవితంలో సాగుతున్న వారు రెడీగా ఉంటారు. ఎప్పుడు ప్రభు పిలిచినా సరే ఐఎమ్ రెడీ. ప్రభువా మా నివాస స్థలానికి మేము వచ్చేస్తున్నాం, మా నివాస స్థలానికి వచ్చేస్తున్నాం. మన నివాస స్థలము మోషే అంటాడు, పౌలు అంటాడు, భూమి మీద మనకిక్కడ స్థిరమైన నివాస స్థలము లేదు. ఇక్కడ లేదు. భలే పనే, మాకు ఇక్కడ 30 సెంట్లు ఉంది, 4 ఎకరాలు ఉంది, ఆ పక్క చెరువు ఉంది, ఈ పక్క పొలం ఉంది, ఆ కట్ట అవతల అది ఉంది, ఈ కట్ట అవతల ఉంది, ఇదంతా పెట్టి వెళ్ళిపోతావు. ఖచ్చితం, ఇది తథ్యం, ఇది తథ్యం. ఖచ్చితంగా వీటన్నిటిని ఏం చేస్తావు? ఉన్న పళంగా వదిలేయాలంతే. ఉన్న పళంగా వదిలేసి వెళ్ళిపోవాలా. వీళ్ళరా, ఫైనల్గా నువ్వు ఎక్కడికి చేరుకుంటావు? ఇదిగో నిత్య జీవములోకి నువ్వు అడుగు పెట్టాలంటే, ఇదిగో నువ్వు పరలోకములు అడుగు పెట్టాలంటే, లేకపోతే ఏమంటారు దాన్ని? మన హైందవ సోదరులు ఏమంటారు?
స్వర్గంలోకి అడుగు పెట్టాలంటే నువ్వేం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్వర్గానికి మార్గదర్శి. యేసుక్రీస్తు ప్రభువారు స్వర్గానికి మార్గదర్శి. ఆయన మార్గములో మనం వెళ్ళిపోవాలి. ఆ నిత్య జీవములోకి మనం అడుగు పెట్టాలి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, త్వరగా మనం ముందుకు వెళదాం. చూడండి, మనుషులను మంటికి మార్చి, ఈ పిలుపు ఎంత బాగుంది, మంటికి మారుస్తున్నాడు. మంటిగా తయారు చేసిన మనిషిని ఇదిగో ఆయన తిరిగి మరలా మంటిలోకి కలిపేసి అదిగో ఆయన నిత్య జీవములోకి తీసుకుని వెళ్తున్నాడు పునరుద్ధానము ద్వారా. ఇదిగో పునరుద్ధానం అనేటువంటి దారి గుండా మరణమును జయించి ఇదిగో అడుగు పెట్టేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. పునరుద్ధానం గురించి మనం ఒక విషయాన్ని ఆలోచన చేయాలి. పునరుద్ధానం గురించి నీకు నాకు మనకు తెలిసినంతగా మోషేకి తెలియదు. ఎందుకు? పునరుద్ధానానికి యువతలున్నాం మనం, పునరుద్ధానానికి అవతలున్నాడు ఆయన. పునరుద్ధానము గురించిన అవగాహన మనకున్నంత ఆయనకి లేదు. ఎందుకంటే పునరుద్ధానానికి యువతలు ఉన్నాం మనం. ఆ పునరుద్ధానాన్ని చక్కగా చదివాం, పునరుద్ధానాన్ని చూసాం. మోషే చూడలేదు. 3500 సంవత్సరాలకి ముందు మాట్లాడుతున్న మాటలు ఇవి. పునరుద్ధానం గురించి ఆయనకేం తెలుసు? ప్రియులారా గమనించండి, ఇదిగో ఇక్కడ మాట్లాడుతున్న మాట, ప్రభువా నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిస్తున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నది, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నది అంటున్నాడు. ప్రియులారా, మనిషి యొక్క జీవితకాలం ఇప్పుడు ఆలోచన చేయాలి. దేవునికి ఒక దినం ఎలా ఉందంట అమ్మా? కాదు. నిన్నటి వల్లే కాదు, ఇంకొద్దిగా అక్కడికి వచ్చావు, నువ్వు కొద్దిగా దగ్గరకు వచ్చావు, అందరికన్నా ఇంకొద్ది దగ్గరకు వచ్చాను. ఇంకా రాత్రి అందలి ఇప్పుడు రోజుకి ఎన్ని జాములు చెప్పాలి? 1000 సంవత్సరములు రాత్రి అందలి నిన్నటి వలె, రాత్రి అందలి ఒక జాము వలె. అంటే వినండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక జాము అంటే 3 గంటలు. 3 గంటల సమయం దేవునికి 1000 సంవత్సరాలు అయితే ఈ 80 సంవత్సరాల ఆయుష్కాలము, ఆ 1000 సంవత్సరాల్లో నిన్ను ఎక్కడ పెట్టాలి? మీకు అర్థమైందా? దేవునికి 3 గంటలు 1000 సంవత్సరాలు అయితే, దేవునికి 3 గంటలు 1000 సంవత్సరాలు అయితే ఈ 3 గంటల్లో నీ 80 సంవత్సరాలు ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు నీ ఆయుష్కాలం ఎంత చెప్పాలి? నా ఆయుష్కాలం ఎంత చెప్పాలి? ఇప్పుడు నువ్వు ఎంత ఉన్నావు? అసలు నువ్వు లేవు. అందుకని అన్నాడు లేనట్లే ఉన్నది. ఎంత ఉంది నీ ఆయుష్కాలం? ఒక ఆయన అన్నాడు, ఇలా చెప్తా. ఒక ఆయన అన్నాడు 24 గంటలు. అమ్మ విన్నారా? ఒక చిన్న కునికేస్తారా? ఈ లోపల నేను కూడా కిందకి వెళ్ళి టీ దాకా వస్తా. ఒక ఆయన ఏమన్నాడంటే, వినండి, ఒక రోజు 24 గంటలు. వినండి, ఒక రోజు 24 గంటలు. 24 గంటల్లో ఉదాహరణకి టైం 12. టైం ఎంత? 12 అయింది. 24 గంటల్లో సగం అయిపోయింది కదా. 24 గంటల్లో సగం అయిపోయిందంటే నీ 70 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఈ 12 గంటల్లో తీసేయి. ఒక 40 సంవత్సరాలు. ఇప్పుడు ఎంత ఉంది? 12 గంటలకు 40 సంవత్సరాలు తీసేయి. 3 గంటలకి 60 సంవత్సరాలు తీసేయి. 5 గంటలకి 70 సంవత్సరాలు తీసేయి. ఇప్పుడు నీ వయసు ఎంత? 50, 60, 70, 80, ఎంత నీ వయసు? ఇప్పుడు నీ వయసు 6 అయిపోయింది టైము. నీ వయసు 3 అయిపోయింది టైము. నీ వయసు 12 అయింది. నీ వయసు 10:30 అయింది. నీ ఆయుష్ ఎంత అయిందో తెలుసా? ఒక రోజులో నీ ఆయుష్ ఎంత అవుతుందో తెలుసా? నీ ఆయుష్కాలం ఎంతో తెలుసా? ఎంత చిన్నదో తెలుసా? ఎంత ఎగురుడో తెలుసా? ఎంత గర్వమో తెలుసా? ఎంత అహంకారమో తెలుసా? ఎన్ని హెచ్చులో తెలుసా? ఎన్ని గర్వపు మాటలు, అహంకారపు ఆలోచనలు, చెడు పాపాలు మూటగట్టుకుంటున్నాడు మానవుడు.
ఇంత కొద్ది ఆయుష్కాలంలోనే, ఇంత చిన్న ఆయుష్కాలంలోనే లేనట్లే ఉన్న ఈ చిన్న ఆయుష్కాలములో మానవుడు పాపాన్ని మూటకట్టుకుంటున్నాడు. పాపమును మూటకట్టుకుంటున్నాడు, పాపమును తయారు చేసుకుంటున్నాడు మానవుడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ అంటున్నాడు, ఉన్నాయి మీరు కూర్చోండి. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో రాత్రి అందలి ఒక్క జాము వలె ఉన్నది, వరద చేతనైనట్టు. ఎంత చూడండి, ఎంత దారుణంగా ఉంది. వరద చేత పారగొట్టి వేయగా, వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా ఏమైపోతారు? అయిపోద్ది. ఒక్క క్షణం చాలు. దేవుడు నిన్ను తీసేయాలంటే క్షణం చాలు, ఒక్క క్షణం అంటాడు. ఆయన దయ ఆయుష్కాలము, ఆయన దయ, ఆయన కోపము. ఏంటండి ఇది? ఎందుకు ఇలాగా? కోపం ఆయుష్కాలం పెట్టుకొని దయ ఒక్క నిమిషం పెట్టచ్చుగా? కాదు. నీ దేవుడు దయగలవాడు. వింటున్నావా? నీ దేవుడు ప్రేమ గలవాడు, ఆయన జాలి గలవాడు. నీ వంటి వాడు కాడు, నా వంటి వాడు కాడు, మన వంటి వాడు అయినంత మాత్రము కూడా కాడు. అంటాడు, నేను మీలాంటి వాడిని అని అనుకుంటున్నారా? చాలాసార్లు అనుకుంటుంటారు, ఇదిగో ఒక 5,000 ఇస్తే, ఒక 2,000 ఇస్తే, ఏదో చర్చికి ఇదిగో కొద్దిగా ఏమైనా ఇస్తే, అదేమైనా ఇస్తే, ఇదేమైనా ఇస్తే దేవుడు చల్లబడిపోతాడు అనుకుంటున్నారు మనుషులు ఈ రోజుల్లో. ఏమిచ్చి చల్లబరుస్తావు ఆయన్ని? చదవండి మళ్ళీ ఆ వచనం. పొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు, పొద్దునది మొగలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి, ప్రభునందు ప్రియమైన వలరా, అది ఎంత చిన్న భాగము వాడిపోద్ది. 1000 సంవత్సరం మనకి సుదీర్ఘమైనటువంటి కాలం. రేలరా, మనిషి ఆయుష్కాలము ఎంత చిన్నది. నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు. రేలరా, దేవుడు ఒక్కసారి కోపడ్డాడంటే ఏం మిగలదు. ఆయన కోపపడడం లేదని మనం విచ్చలవిడిగా ప్రవర్తించడానికి వీల్లేదు, భయం లేకుండా ఉండడానికి వీల్లేదు. ప్రియులారా, మనం దేవుని సన్నిధిలో నిత్యము భయపడేవారుగా ఉండాలి. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, వారు ప్రొద్దుట వారు పచ్చగడ్డి వలె చిగురిస్తారు. ప్రొద్దుట అది మొలుస్తుంది, చిగురిస్తుంది, సాయంకాలమున కోయబడి వాడబారిపోద్ది. దేవుని యొక్క తీర్పుని మోషే ముందుకు తీసుకొని వస్తున్నాడు. దేవుని యొక్క తీర్పులు 3-4 తరాల వరకు కుమారుల మీదకి రప్పిస్తాడంట. 4 తరాల తర్వాత, 4 తరాలు అయిపోయిన తర్వాత ఏమంటాడు ఆయన? పనులేరా, వాడిని వదిలేండి, అవతలండి అంటాడు. మనమైతే ప్రియులారా, మనం విడిచిపెట్టాం. పాము పగబట్టినాక పగబడతారు కొంతమంది. ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు దేవుడు, అదిగో ఆయన యొక్క ఉగ్రతను మోషే జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అదిగో దేవుని యొక్క ఉగ్రత చాలా భయంకరమైనది, ఆయన తీర్పు భయంకరమైనది. ఆయన తీర్పుని రక్తముతో దాటుకొని వచ్చారు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి. మొదటి తీర్పును దాటుకొని ఎర్ర సముద్రం యువతలు అడుగు పెట్టారు వాళ్ళు. ప్రియులారా, ఇదిగో వారిని చాచిన చేతితో రప్పించాడు, కృపతో రప్పించాడు, గొప్పతనము చేత రప్పించాడు, మంచితనము చేత రప్పించాడు, బానిసత్వము నుండి రప్పించాడు. ప్రియులారా, కనాను దేశం దగ్గరికి వారిని నడిపించాడు. వారికి దారంతా ఏంటంటే విమర్శ, దారంతా సణుగుడు, దారంతా అవిధేయత, దారంతా గొణుగుడు. ప్రియులారా, వారి గురించి దేవుడు అంటాడు, వీరిని నేను ఈ 10 మారులు చూశానంటాడు. చాలామంది సణుగుతూనే ఉంటారు. ఇశ్రాయేలు ప్రజలు దారంతా పలికిన ఒక మాట, ఒక పాట ఏమిటంటే, మేమేలా చావలేదు. దారంతా పలికిన మాట, మేమేలా చావలేదు. చాలామంది అంటున్న మాట, ఇంకా బతికానంటే చావలేదేంటి నేను. ఆ టైం వచ్చాక ఎలాగా పోతాం, అది వేరే విషయం. ఈ లోపల నీ గాబరా ఏంటి? చాలామంది అంటూ ఉంటారు, వాళ్ళు పాడిన పాట ఏంటి, మేమేలా చావలేదు, ఐగుప్తులో సమాధులు లేవనా, ఇక్కడికి తీసుకొచ్చావు, మమ్మల్ని చంపుటకు తెచ్చావా,
మమ్మల్ని చంపేస్తావా, వాళ్ళ చేతిలో మమ్మల్ని చంపుతావా, చంపడానికి తెచ్చావా, సావడానికి తెచ్చావా, సమాధులు లేవనుకున్నావా, ఇలా అని 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 వాళ్ళు ఏం పొందారంటే దారిలోనే చచ్చారు. జాగ్రత్త జాగ్రత్త, నీ నోట్లో నుంచి మాట్లాడే మాట శుభవచనం పలుకు, కృతజ్ఞత వచనమే కానీ అశుభవచనం పలకద్దు. కొంతమంది నోరు తెరిస్తే శాపంతో కూడిన మాటలే మాట్లాడతారు. ఆయన ఎవరు అన్నారు, ఏమంట మందిరంలో స్తోత్ర బలి అంట, బయటికి పోతే బాహుబలి అంట. చాలామంది ఇలాగే ఉంటారు. మొన్న మీటింగ్కి వెళ్ళాను, ఇలాగ మేమంతా పాస్టర్లు ఉంటే ఒక ఆయన వచ్చాడు. ఆయన నేను కూడా పాస్టర్ అన్నాడు. ఓఎస్ కూర్చో, మాతో పాటు పడుకున్నాడు. పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుంటాం టైంలో శ్యాంబాబాయ్ గారు ఫోన్ చేశారు. ఆయన ఏం చేస్తున్నాడంటే రికార్డ్ అయిపోతుంది కదా, ఇది చూస్తే దేవునికి స్తోత్రం అతను. మధ్యలో ఆయన చక్కగా జబర్దస్త్ పెట్టుకున్నాడు. ఒక పక్క శ్యాంబాబాయ్ గారు ఫోన్లో మాట్లాడుతున్నాడు. జబర్దస్త్ పెట్టుకున్నాడు ఆయన. ఆయన అంటున్నాడు, కొంతమంది ఇలాగే ఉంటారు, జబర్దస్త్ విడిచిపెట్టరు, ఏ ఎపిసోడ్ వదలరు, ఒక్క ఎపిసోడ్ వదలరు. ఇక జబర్దస్త్ లాంటివి చాలా ఉన్నాయి, ఏ ఎపిసోడ్ వదలరు. శ్రీదేవి డ్రామా కంపెనీయా, ఈ డ్రామాలు వదలరు. ఇంకా 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 కొన్ని ఉన్నాయి కదా, ఏమా ఏదో చెప్తా ఉన్నారు, అవి ఏం వదలరు, అవి అలా పట్టుకొని ఉంటారు. రీలరా వీటిని పట్టుకొని 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 ఇక్కడే లాక్ అయిపోతావు, జాగ్రత్త, ఇక్కడ లాక్ అయిపోద్ది నీ బ్రతుకు, జాగ్రత్త. రీలరా మోషే అంటున్నాడు, మాకు నివాస స్థలం నీవే, ఇదిగో మా పితరులు అరణ్యంలో రాలిపోయారు, మా యొక్క ఆయుష్కాలం చాలా చిన్నది, కృపతో జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఇదిగో ఆ తరాన్ని ఆయన పరీక్షించి వారికి న్యాయమైన తీర్పును విధించాడు. దాన్ని మోషే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకని అంటున్నాడు, నీ ఉగ్రతను బట్టి, నీ కోపం వలన మేము క్షీణిస్తూ, నీ ఉగ్రతను బట్టి మేము దిగులు పడుచున్నాము. వీళ్ళరా గమనించండి, దేవుని ఉగ్రతను బట్టి దిగులు పడుతున్నాడు మోషే. ఆయన కోపం వచ్చేస్తుందేమో అని భయపడుతున్నాడు మోషే. అంటున్నాడు 8వ వచనం చూద్దాం దయచేసి, మా దోషములను నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. మోషే ఇప్పుడు మానవ పాపము, దేవుని తీర్పు అనే 2 అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మానవ జీవితం పాపంతో నిండిపోయింది. ఏమంటున్నాడు, నీ కోపం వలన మేము క్షీణిస్తున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము, మా దోషములు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్యములు. మనం చేసే ప్రతి పని మనం అనుకుంటాము, చాలామంది అనుకుంటారు ఇది చాలా సీక్రెట్గా ఉందని. నువ్వు చేసే పని చాలా సీక్రెట్గా ఉందనుకుంటున్నావు, రూమ్లో వెళ్ళి తలుపేసుకొని చేస్తున్నాను అనుకుంటున్నావు, చెట్టు చాటును చేస్తున్నాను అనుకుంటున్నావు, గొంతులో దిగి చేస్తున్నాను అనుకుంటున్నావు. ప్రియులారా గమనించండి, ఇదిగో ఇక్కడ అంటున్న మాటని ఒకసారి చూద్దాం. అదిగో మా రహస్య పాపములు, మా రహస్య పాపములు, మా రహస్యాలు నీకు కనబడిపోతా ఉన్నాయి. వింటున్నారా? మనిషి యొక్క అంతరంగాన్ని తేటగా చూడగల దేవుడు. ఏమంటే మీ కంపెనీలో సీసీ కెమెరాలు ఉన్నాయా? చెప్పండి, మీ కంపెనీలో సీసీ కెమెరాలు ఉన్నాయా? మీ స్కూళ్ళల్లో సీసీ కెమెరాలు ఉన్నాయా? సీసీ కెమెరాల్లో నుంచి వాళ్ళు అక్కడ చూస్తున్నారా? మేనేజ్మెంటు వాళ్ళకి అక్కడ వెళ్ళిపోతుందా? వాళ్ళు గమనిస్తున్నారా? నువ్వు మట్టివి, మట్టికి నీకేంత బుర్ర ఉంటే ఈ సృష్టిని కలుగు చేసిన దేవుడు ఆయన అంటున్నాడు, భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పెడుతున్నాను అంటాడు. ఇప్పుడు సాక్ష్యం ఏం చెప్తా చెప్పాలా? ఏది బయలుదేరి వస్తా సాక్ష్యం చెప్పడానికి? ఎవరు రానవసరంలే. ఎవడన్నా వస్తే నువ్వు ఉరించి వస్తావేమో, భూమి ఆకాశం నిలబడి చెప్తుంది నీ గురించి, నా గురించి సాక్ష్యం. అబ్బో అక్కడ భలే చెప్పాడు వాక్యం, అబ్బో భలే వినింది వాక్యం, అబ్బో చర్చిలో బాగా కూర్చున్నారు. తేలిపోతాం అక్కడ, జాగ్రత్త, తేలిపోతాం అన్నాడు. నీ ముఖ కాంతిలో రహస్యం అనుకునేది ఆయనకి రహస్యం కాదు, ఆయన దృష్టిలో అది బట్ట బయలుగా ఉంది. ప్రియులారా, మనుషులు రహస్యం అనుకుంటున్నారు. నేను చేసేది ఎవరికి తెలియదు అనుకుంటున్నారు, నేను చేసేది ఎవరికి కనపడదు అనుకుంటున్నారు, ఇది రహస్యముగా ఉందని అనుకుంటున్నారు. నీ రహస్యాలన్నీ దేవునికి ఎలా ఉన్నాయంటే
దాని మీద 100 సీసీ కెమెరాలు ఉన్నాయి, జాగ్రత్త. ప్రియులారా, పైన ఒకటి ఉంటే అంతరంగపు ఆలోచన దగ్గర ఒక సీసీ కెమెరా ఉంది, నీ ఊహల దగ్గర ఒక సీసీ కెమెరా ఉంది, నీ ఉద్దేశాల దగ్గర, నీ ఆలోచన దగ్గర, నీ దృష్టి దగ్గర, ప్రతి దగ్గర దేవుని యొక్క సీసీ కెమెరా ఉంది. జాగ్రత్త, జాగ్రత్త. భయంతో బ్రతకాలి, భయంతో నడవాలి, భయంతో జీవించాలి. ప్రియులారా, ఒకవేళ ఎక్కడైనా తప్పిపోతే దేవుని పాదాలు పట్టుకో, ప్రభువా ఎప్పటి వరకు నేను అలా జీవించలేదు, క్షమించు, సరిచేసి నడిపించు అంటున్నాడు. ఆయనకి ముఖ కాంతిలో రహస్యాలు కనబడిపోతున్నాయి. నీ ఉగ్రతను మేము భరిస్తున్నాం, మా దినాలు గడుపుతున్నాం, నిట్టూర్పులు విడుస్తున్నాం, మా జీవితకాలము జరుపుకుంటున్నాము, మా ఆయుష్కాలం చిన్నదైపోయింది, ఇంకొంచెం పెరిగితే ఆయాసం అవుతుంది మా ఆయుష్కాలం, ఇంకొంచెం మా ఆయుష్కాలం పెరిగితే దుఃఖం అవుతుంది. ఆయుష్కాలం పెరిగితే ఏమవుద్ది? ప్రసంగి గ్రంథం చదవలేదా? ఏమనుంది అక్కడ? చదవండి, 12వ అధ్యాయంలో ఉంది కదా. ఏమనుంది? ఎదురుగా బిర్యానీ ఉన్న సంతోషం ఉండదు, మటన్ చికెన్ వండి పెట్టినా సంతోషం ఉండదు, చేపలు రొయ్యలు వండినా సంతోషం ఉండదు, ఏమున్నా సంతోషం ఉండదు. వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు దినములు రాకముందే, నీకు సమయం అవ్వక ముందే రావునందు ప్రియమైన వాళ్ళరా అంటున్నాడు, నీ ఉగ్రతను మేము భరిస్తున్నాం, మా కాలం చిన్నదైపోయింది, మాకు చాలా కష్టమైపోతున్నాయి మా దినాలు. ప్రియులారా, చాలామందికి ఒక వయసు వచ్చాక ఏమనిపిస్తుంది చెప్పండి? మరోలా అనుకోకండి. ఒక వయసు వచ్చాక ఏమనిపిస్తుంది అంటే, ఎందుకు చచ్చిపోతే పోలా. ఓ వయసు వచ్చాక అనేటువంటి ఆ మాట ప్రతి ఒక్కళ్ళు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు అనే మాట ఏంటి తెలుసా? ఎందుకు నేను వీళ్ళకి భారంగా ఉన్నాను, చచ్చిపోతే పోలా. వాటి వైభవము ఆయాసం. వెళ్తుంటే కొద్ది ఆయాసం అంటే, ఎందుకంటే ఆయాసం అన్నారని చెప్పి పోయి ఆడన దూకేవు, లేనిపోయింది. ఆలపాడు మీటింగ్లకు వచ్చి ఆయన వాక్యం చెప్పాడు, ఆయాసం పాయాసం అన్నాడు, లేనిపోయింది. అమ్మా మీకు వందనాలు తల్లి, అలాంటి పనులు చేయకండి. దేవుని సన్నిధిలో నీవు జాగ్రత్తగా నడు. ప్రియులారా, ఆయాసం అన్న మోషే మరో దగ్గర ఏమంటాడు తెలుసా? అది సౌందర్యం అంటాడు సొలొమోను, అది సంతోషం అంటాడు సొలొమోను. కీర్తనాకారుడు అది సంతోషం సౌందర్యం అంటాడు. ప్రియులారా గమనించండి, ఇదిగో ఇక్కడ అంటున్నాడు, మా ఆయుష్కాలము దుఃఖము మేమెగిరిపోదుము. కాదేశు బర్నియాల గుండా వారు ప్రయాణం చేసినప్పుడు, వారు పిరికితనంగా ప్రవర్తించినప్పుడు 6,03,000 మంది ప్రియులారా వారు ఆ మార్గములో చచ్చిపోయారు. 20 సంవత్సరాలు వచ్చేసరికి ఆ ముందు ఉన్న వాళ్ళందరూ కూడా టపా 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 రాలిపోయారు అంటున్నాడు మోషే. దీనిని బట్టి ఆ మాట ఏమైనా జ్ఞాపకం చేశాడేమో. 40 ఏళ్ల కాల వ్యవధిలో చాలామంది రాలిపోయారు. పెద్దవాళ్ళంతా మరణపు వసలో చేరిపోయారు. ప్రియులారా, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళని పాతి పెట్టుకుంటా ప్రయాణం చేశారు. మా దినములు కొద్దివి అంటున్నాడు మోషే. మా దినములు కొద్దివి. మన దినాలు ఎంతవి అమ్మా? గుర్తుపెట్టుకో. మీ వయసు ఎంత? 40 వచ్చిందా? మీ వయసు ఎంత? 50 వచ్చిందా? మీ వయసు ఎంత? 60 వచ్చిందా? నీకు 3 అయిపోయింది టైము. ఇంకా నీకుండేది నీ వయసు ఎంత? 60 వచ్చేసిందా? నీకు 5 అయిపోయింది టైము. ఇప్పుడు ఈ 5 అయిపోయినప్పుడు ఇంకా మిగిలింది ఎంత? ఇంకొక 6 గంటలు. ఈ 6 గంటల లోపల పిల్లలు పెళ్లి చేయాలా, పొలాలు కొనాలా, స్థలాలు కొనాలా? ఏం చేస్తావు? విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలా? చాలామంది పరుగులు తీస్తూ ఉంటారు. అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి, పరుగులు తీస్తూ ఉంటారు. మా ఆయుష్కాలము లేనట్లే ఉన్నది. తర్వాత మాట చదువుకుందాం త్వరగా. తర్వాత మాట, నీ ఉగ్రతను భరించుచునే నిట్టూర్పులు విడుచున్నట్లు జరుపుకొందుము. ఆయుష్కాలం 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అవి త్వరగా గతించిపోతాయి. మేమెగిరిపోతాం. ఇది
అసలు మనము ఈ బ్యాచ్లో ఉండాలి. ఏ బ్యాచ్లో? ఎగిరిపోయే బ్యాచ్లో ఉండాలి, ఇరుక్కుపోయే బ్యాచ్లో ఉండకూడదు. అమ్మా, చాలామంది ఎగిరిపోయే బ్యాచ్లో ఉంటారు, చాలామంది తప్పించుకునే బ్యాచ్లో ఉంటారు. ఇదిగో ఈ భూమి మీదకి సమస్య వచ్చేటప్పుడు నువ్వు ఇక్కడ ఉండేంత వ్యక్తిగా ఉండకూడదు, నువ్వు వెళ్ళిపోవాలా అంటున్నాడు. మేము ఎగిరిపోదుము. తర్వాత మాటకి వెళ్దాం, సమయం లేదు. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధమెంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము దయచేయము, మా దినములు లెక్కించుట మాకు నేర్పము. ప్రతి జీవికి కొంత జీవితకాలం అనేటువంటిది ఉంటుంది, అది దేవుని చేత అనుగ్రహించబడుతుంది. మా దినములు మేము తెలుసుకోవడానికి మాకు జ్ఞాన హృదయం కావాలి. మనుషులకి జ్ఞాన హృదయం అవసరం, పరిశుద్ధ హృదయం అవసరం, పవిత్రమైన హృదయం అవసరం. చాలామంది దేవుని వాక్యం వింటూనే చెడిపోతారు. దేవుని వాక్యం వింటూనే అపవిత్రమైన ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. దేవుని వాక్యం వింటూనే చెడ్డ ఆలోచనలు వచ్చేస్తాయి. అవి చేయడానికి గతించిన కాలమే చాలు, అయిపోయింది అక్కడికి, అది అయిపోయింది. దాని జోలికి వెళ్ళకు, దాన్ని ఊసెత్తగా. నీకు నాకు చెల్లైపోయింది, నీకు నాకు సంబంధం లేదు. రీలర్ అంటున్నాడు, దేవుని ఉగ్రతను మనము ఎదుర్కోకుండా దాటుకోవాలంటే ఆయనకి భయపడి లోకంలో జీవించాలి. నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయం కొలది పుట్టు నీ క్రోధం ఎంతో ఎవరికి తెలియను. దేవా, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు. దేవుని సన్నిధిలో ఈ ప్రార్థనలు చేయండి. ప్రభువా, అది కావాలి, ఇది కావాలి, పిల్లకి పెళ్ళి కావాలి, ఇంకా కరెంటు బిల్లు కట్టాలి, ఈ చెరువు పండాలి, చెరువుకి అదేదో పట్టింది చీడ, అది పోవాలి. పొద్దున్న లేచి చీడ గురించే ప్రార్థన చేస్తుంటారు, మనకు పట్టిన పేడ గురించి ప్రార్థన చేయరు. అది కావాలి, ఇది కావాలి, అది కావాలి. అమ్మా వినండి, ఇన్ని సంవత్సరాల్లో ఇలాంటి ప్రార్థన చెయ్యొచ్చా అంటే తప్పని చెప్ప. అది చాలా చిన్నపిల్లవాడు చేసే ప్రార్థన. ఇది కావాలి, అది కావాలి కాదు. ఆయన శక్తిని గురించి జ్ఞాపకం చేసుకో. ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఎంత శక్తిమంతుడు, ఆయన ఎంత దయగలవాడు. ఆయన ఆయుష్కాలం గురించి ఆలోచన చేసాము. ఒక్క దినం ఎలా ఉందంట? ఒక్క దినం గురించి చెప్పండి. ఇప్పుడు రాత్రి అందలి ఒక జాము 1000 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఆయన దినం ఎంత? 8000 సంవత్సరాలు అనుకుందాం, ఊరికి నేను రఫ్గా మోసే చెప్పినట్లుగా. ఇప్పుడు ఆయనకి సంవత్సరం ఎంత చెప్పాలి? ఒక్కరోజు 8000 సంవత్సరాలు అయితే ఇప్పుడు ఆయనకి సంవత్సరం ఎంత? ఇది లెక్క పెట్టడానికి మన ఊపిరి ఆగిపోద్ది. ఆయన ఆయుష్కాలం ఎంత, ఆ గడియారం ఎంత, ఆయన శక్తి ఎంత అంటాడు. ఆకాశము నా సింహాసనము. నాకు ఈ మాట అంటే మహా ఇష్టం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. నేను ఒకసారి ఇమాజిన్ చేసుకున్నాను, ఆకాశం సింహాసనం అంటే ఇప్పుడు నేను ఆ కుర్చీలో కూర్చుంటే ఎవరన్నా నా పక్కన కూర్చుంటారా? ఏ జర్రాబై నాకే సాలదు అంటాం. ఆకాశము నా సింహాసనము, పాదం పెడితే భూమి సరిపోతే, భూమి పాదం పెడితే భూమి అంతా సరిపోతే ఇప్పుడు ఆయన నిలబడితే ఎలా ఉంటాడు ఇమాజిన్ చేసుకో. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని కూర్చొని కాలు పెడితే భూమి అంతా సరిపోతే ఆకాశం అంతా సింహాసనం లాగా ఉరిగిన. జస్ట్ ఇమాజిన్ అలా కూర్చుంటే ఒక్కసారి లేచి నిలబడితే ఈ సృష్టి అంతా నలకలాగుంటుంది ఆయన దృష్టిలో. నువ్వు కాదు నలక, సృష్టి అంతా ఒక చిన్న నలకలాగుంటుంది. ఈ సృష్టి అంతా కూడా చిన్న అణువులాగుంటుంది. గమనించండి, ఆయన ఆగ్రహ బలం ఎంతో ఇప్పుడు ఆలోచన చేయి. ఆయన ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియను, ఎవరికి తెలుసు? ఆయన గురించి మనం విన్నదంట ఒక దగ్గర ఉంటుంది, మిక్కిలి మెల్లనైనా గుసగుసపాటిదే గర్జనలు చేయు ఆయన మహాబలం ఎంతో ఎవడికి తెలియను. ఆయన గర్జనలు చేసే మహాబలం ఎవడికి తెలియదంట. ఇప్పుడు దాకా ఒకరోజు మా హైదరాబాద్లో గాజుల రామారావు భూకంపం వచ్చింది, ఫల్ ఫల్ అంటే ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటే గేట్ కాడికి వచ్చా. పైన చొక్కా లేదు, పంచి కట్టుకొని ఉన్నా. పాస్టమ్ గారు లేరు, ప్రార్థనకి వెళ్ళిపోయారు. వయమ్మ అయిపోయింది నా టైము,
ఇదే లాస్ట్ ఏమో అనుకొని పరిగెత్తుకుని గేట్ కాడికి వెళ్ళిపోయాడు. డామ్ డామ్ అని ఇల్లు ఇలా ఊగింది, మా ఇల్లు ఇలా ఊగింది, మొత్తం గుండె జారిపోయింది. అయిపోయింది. లాస్ట్ ఒకసారి పైకి చూసి వచ్చేసావా? ప్రియులారా, ఈ బల్ బల్ ఉరుములు మెరుపులు చూసారా? బల్ 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 అంట అంటే వెళ్ళిపోతూ ఉంటాయి. అదంతా కూడా భక్తులు అంటారు, ఆయన గురించి మనం విన్నది మిక్కిలి మెల్లనైన గుసగుసపాటిదే, గర్జనలు చేయు ఆయన మహాబలమెంతో ఎవడికి తెలుసు? తెలుసా ఆయన గురించి ఏమైనా? ఆయన గురించి ఏమైనా ఆలోచన చేసావా? ఆయన గురించి నీ ఊహలో ఉందా? ఎంత తక్కువగా అనుకుంటున్నావు ఇంతకాలం ఆయన గురించి. ఆయన ఎంత శక్తి కలిగిన వాడు, మహాగణుడు, మహోన్నతుడు, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు ఆయన. ఆయన గురించి మనం వినింది గుసగుస. ఏమన్నావు ఇప్పుడు దాకా? గుసగుస. ఏంది ఈ ఉరుములు, ఈ మెరుపులు, ఈ భూకంపాలు, ఈ ప్రళయాలంతా గుసగుసేనా? మరి శబ్దాలు ఎలా ఉంటాయి? చచ్చిపోతావు అంటున్నాడు. ఆయన ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియను. అదిగో నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధమెంతో ఎవరికి తెలియను. ప్రియులారా, మాకు జ్ఞాన హృదయం కలిగి, టైటానిక్ ఓడ ఉంది కదా, ఒక్క రాత్రిలోనే టప్మని మునిగిపోయింది. ప్రియులారా, దాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి అన్నాడంట, ఇది సమస్య లేదు మునగదు, చాలా గొప్పది. ఈ భూమి టైటానిక్ ఓడలాగా మునిగిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈ సృష్టి అంతా అలా అయిపోయే దినాలు దగ్గరలో ఉన్నాయి. ప్రియులారా, సంఘము ఎత్తబడిన తర్వాత, దేవుని పిల్లలు ఎత్తబడిన తర్వాత, రక్షించబడిన వారు ఎత్తబడిన తర్వాత ఈ భూమి అల్లకల్లోలం కాబోతా ఉంది. దేవుని ఉగ్రత భూమి మీదకి దిగిరాబోతా ఉంది. ప్రచండమైన కోపం దిగిరాబోతుంది ఈ భూమి మీదకి. ప్రభునందు ప్రియమైన వలరా, రక్షించబడిన నీవు సిద్ధంగా ఉన్నావా? ఇంకా అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఏదేదేదేదేదో ఇంకా ఊహించుకుంటూ లెక్కలేసుకుంటా ఉన్నావా? ప్రియులరా, అట్లాంటి మహా సముద్రంలో, ఆ జలాల్లో ఓడ అడుగు భాగానికి వెళ్ళిపోయింది. ఇంచుమించు 2000 మంది. దానికి ముందు మనుషులంతా ఆ ఓడలో కేరింతలు కొడుతున్నారు, తాగుతున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు, ఆటలాడుతున్నారు, విచ్చలవిడిగా ఉన్నారు. వాళ్ళని ఆపేవాడు ఎవడు లేడు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నారు. ఒక్కసారిగా ప్రళయం వచ్చినట్లుగా వచ్చింది. ఒకటే దెబ్బ మునిగిపోయింది. ప్రియులరా, దుష్టుని తల మీదకి దేవుని ఉగ్రత ఎలా వస్తుంది తెలుసా? ఎలా వస్తుంది? పెళ్ళనే చిన్నగా చెప్పకూడదు, పెళ్ళని వస్తుందంట. పెళ్ళి అంటే ఎలా ఉంటుంది? పెళ్ళి అంటే ఎలా ఉంటుంది? దుష్టుని తల మీదకి దేవుని ఉగ్రత పెళ్ళని దిగి వస్తుంది. జాగ్రత్త. ఆ ఉగ్రతను తప్పించుకోవాలంటే యేసే శరణం, యేసే మార్గం, యేసే జీవం, యేసే నిత్య జీవం. ఆయన తప్ప వేరొక శరణము లేనే లేదు. యేసు నామమే శరణమురా ఓ సోదరా, యేసు నామమే జీవమురా ఓ సోదరా. ప్రియులరా, నేను పాట పాడుతున్న అయ్యగారి టైం ఉండదు. ప్రియులరా, గమనించండి, ఇదిగో దేవుని ఉగ్రతను తప్పించుకోవాలి. అందుకని అంటున్నాడు, కిందకు వచ్చేద్దాం. యెహోవా తిరుగుము. ఎంతవరకు తిరగక ఉంటావు? కోపడతావా? సంతాపపడు, నీ ప్రజలపైన సంతాపడు. మోషే హృదయంలో నుండి లేచిన ప్రార్థన, ప్రభువా ఎంతకాలం, ఎన్నాళ్ళ వరకు, ప్రభువా ఎన్నాళ్ళ వరకు ఇలా చేస్తావు? మోషే దేవుని విషయంలో, ఇశ్రాయేలు ప్రజల యొక్క కోపం విషయంలో ఆయన చాలా దేవుని బ్రతిమలాడాడు. ఒకరోజు మోషే ఏమన్నాడు తెలుసా? ప్రభువా వాళ్ళని కాదు, నా పేరు తీసేయి ఆ జీవ గ్రంథంలో నుండి. మోషే ఎంత విజ్ఞాపన చేశాడు, ఎంత బ్రతిమలాడాడు. అమ్మా వింటున్నారా? మోషే దేవుణ్ణి బ్రతిమలాడి నా పేరు జీవ గ్రంథంలో నుండి తీసేయి. ఎవరన్నా ఈ ప్రార్థన చేస్తారా? ఇలాంటి ప్రార్థన ఎవరైనా చేస్తారా? నా పేరు తుడిచేయి, నా పేరు వద్దు, వాళ్ళ పేరు ఉంచు. ఎప్పుడైనా అడిగావా? వాళ్ళ పేరేమో కానీ నాయన నా పేరు జీవ గ్రంథం ఉందో లేదో ఓసారి దర్శనంలో చూపించవా ప్రభువా, ఓ దేవా చూపించవా ప్రభువా. మోషే ఏమన్నాడు తెలుసా? నా పేరు లేకపోయినా పర్లేదు, నా పేరు తుడిచే, అసలు వాళ్ళ పేరు రాయి.
పౌలు అంటాడు, నేను వారి కొరకు దేవుని దృష్టిలో శాపగ్రస్తుని అయిపోతాను. వాళ్ళు జీవములు అడుగు పెట్టాలి. ఈ ఇతరుల కొరకు పరితపించేటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి దేవుని పిల్లలు. ఇతరుల కొరకు పరితపించేటువంటి, ఇతరులు నాశనం అయిపోతుంటే వాళ్ళ కొరకు ఏడిచేటువంటి వారిగా, వాళ్ళ కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన కర్తలుగా అడ్డు నిలబడే వారిగా ఉండాలి దేవుని పిల్లలు. వాళ్ళు అలాగమ్మా, వీళ్ళు ఇలాగమ్మా, అదేంటమ్మా అలాగున్నారా, ఇదేంటమ్మా ఇలా చేస్తున్నారా, యేసుప్రభు వారి సిలువలు అలా అన్నాడా, అదేంటమ్మా అన్ని మంచి పనులు చేస్తే ఈ మొదలష్ట పనులు అంతా తీసుకొచ్చి 3 మేకులు కొట్టారమ్మా అంటాడా, అన్నాడా? ఏమన్నాడు? తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు. దొంగకి ఆశ్చర్యం కలిగింది, దొంగకి అర్థమైపోయింది నాకు రాజ్యం ఉందని. నువ్వు పలికే పలుకు ఇతరులను క్షేమకరమైన దారిలోకి తీసుకొస్తుంది. మోషే అంటున్నాడు, యెహోవా తిరుగు, సంతాపపడు, కృపతో మమ్మల్ని తృప్తిపరచు. 15వ వచనంకి వచ్చేద్దాం. తర్వాత ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. నీవు శ్రమపరిచిన దినముల కొలది, కీడు అనుభవించిన ఏళ్లను కొలది మమ్మను సంతోషపరచుము. మా కాలం కొంచెంగా ఉంది, మా దినాలు కొంచెంగా ఉన్నాయి, మాకు మరణ భయం అవసరం లేదు. ఇదిగో మేము నీ కాడికి రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకసారి కృపతో జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధిలో బ్రతిమలాడుతూ ఉన్నాడు. 16వ వచనం 17వ వచనం దగ్గరికి వచ్చేద్దాం. చూడండి, నీ సేవకులకు నీ కార్యము కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావము చూపించు. కాదేశు బర్నియాల సంఘటన తర్వాత భవిష్యత్ అంతా కూడా ఇశ్రాయేలీల పిల్లల చేతుల్లోకి ఉంది. ఇదిగో అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? వారి కుమారులకు అమ్మా వింటున్నారా? మీరు ఏమైనా ప్రార్థన చేసేటప్పుడు ఏమని తెలుసా? ప్రభువా, నేను నేర్చుకున్న భక్తి కన్నా, నేను నేర్చుకున్న విశ్వాసం కన్నా, నేను నేర్చుకున్న నీతి కన్నా, నేను నేర్చుకున్న ప్రార్థన కన్నా, నేను చేసేటువంటి భక్తి కార్యాల కన్నా శ్రేష్టమైన భక్తి నా పిల్లలు చేయాలి ప్రభు అని ప్రార్థన చేయి. నేను చేసేదంతా అద్భుతంగా కనిపించట్లేదు, శ్రేష్టంగా కనిపించట్లేదు, ఘనంగా కనిపించట్లేదు. నాకన్నా శ్రేష్టమైన నీతియుక్తమైన భక్తిని నా పిల్లలు చేయాలని చెప్పి వాళ్ళ కొరకు దేవుని సన్నిధిలో ఏడవడం మొదలుపెట్టాడు. అంటున్నాడు మోషే, ఏమంటున్నాడు తెలుసా? నీ సేవకులకు నీ కార్యం కనపరచుము, వారి కుమారులకు నీ ప్రభావం చూడాలా. మా పిల్లలు కాదేశు బర్నియా దాటిన తర్వాత మా పిల్లలు చాలామంది రాలిపోయారు, వారి పిల్లలు నీ మహిమను చూడాలి. మన పిల్లలు ఏం చూడాలి తెలుసా? సెల్ ఫోన్ చూడాలా. చాలా మంది వాళ్ళ పిల్లలు సెల్ ఫోన్ నొక్కుతుంటే ముచ్చట పడిపోతుంటారు. ఒకరోజు ఒక ఆమె సెల్ ఫోన్ కొనడానికి వచ్చింది. ఇంత పిల్ల, ఒక పిల్ల ఎంత ఉంది, ఒక పిల్లోడు ఎంత ఉన్నాడు. అదిగో వాళ్ళ చేతుల్లో ఒక్కొక్కళ్ళ చేతుల్లో 70,000 రూపాయల ఫోన్ ఉంది. ఒక పిల్ల అయితే ట్యాబ్ కింద పడేసి కాలుతో నొక్కుతుంది ఇలాగా. చాలామందికి వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏం మాట్లాడతారు తెలుసా? అదేంటో పిల్లలు ఫోన్ చూడకపోతే అన్నం తినడం లేదు, ముట్టికాయలు పడు. అన్నం తినకపోతే ఇంకోటి తింటామని చెప్పు. ఏంటి అన్నం తినకపోతే ఒక కర్ర తీసుకొని తింటావా తినవా? అది తింటాను, అది తినడం కానీ ఇది తినడం బెటర్గా. మీ పిల్లలకి ఏం చూపించాలా, ఏమి నేర్పించాలా? చాలామంది పిల్లలకి అసహ్యమైన నేను గమనిస్తూ ఉంటాను. చిన్న పిల్లల చేతిలో ఫోన్ కనిపించడానికి వీల్లేదు. వాళ్ళ చేతికి ఫోన్ ఇస్తున్నావు అంటే నీకు బుద్ధి లేదని అర్థం. మరోలా అనుకోకండి, అనేసాక ఏముందిలే, అనుకుంటే ఏముంది, అనుకోకపోతే ఏముంది. అనేసాక ఏముంది అనడానికే పిలిచారు నన్ను. వింటున్నావా ప్రియులారా? నాకు తెలిసి ఒక పిల్లవాడికి హైదరాబాద్లో, వినండి, మా చర్చికి వస్తాడు ఆ పిల్లవాడు. అమ్మ వింటున్నారా? చిన్న పిల్లవాడు. వాళ్ళు ఏం చేశారంటే పిల్లవాడికి ఫోన్ ఇచ్చేశారు. ఆ వ్యక్తికి ఒక ప్రమాదకరమైన జబ్బు వచ్చేసింది. వాడు ఆ బొమ్మలు చూస్తేనే వాడు మనిషి కదలిక ఉంటుంది, లేకపోతే కదలిక ఉండదు. వినడు, తల్లిదండ్రుల మాట వినడు. ఆ ఫోన్ అది పెడితేనే వాడు వింటాడు, అది చూస్తూనే ఉంటాడు అంతే. కొంతమందికి ఫోన్ అంతే, ఫోన్ ఉంటే ఓ రోజు ఏమండి భక్తి నేర్చుకోవట్లేదు, వాళ్ళు ఫోన్ నొక్కుతుంటే వీళ్ళు మురిసిపోతుంటారు. మా పిల్లోడు ఎలా నొక్కుతాడో, మా పిల్ల ఎలా నొక్కుతుందో, సిగ్గు లేకపోతే సరే నీకు. దేవుని వాక్యాన్ని వాళ్ళకి నేర్పించవు. మా చర్చిలో పిల్లలు ఫోన్ తాగితే తోలు తీసేస్తా నేను.
మోషే అంటున్నాడు, ఇదిగో మా పితరులు చచ్చిపోయారు, పెద్దవారు చచ్చిపోయారు, మా పిల్లలకు నీ మహిమను చూపించు. దేవుని పిల్లలు వారి పిల్లలకు మహిమను నేర్పించాలా. అసహ్యమైన నువ్వు ఉన్నప్పుడు బొమ్మలు చూస్తాడు, ఒక వయసు వచ్చాక వాడు ఇష్టమైనవి చూస్తాడు, ఇష్టం వచ్చినవి చూస్తాడు. దేవుని భయం లేకపోతే వాళ్ళు నాశనానికి వెళ్ళిపోతారు. తండ్రి గద్దిస్తే వాడు ఎటువంటి వాడు అవుతాడంట? వాడు ప్రయోజకుడు అవుతాడని బైబిల్లో రాసింది. వాడు వివేకం గలవాడవుతాడని బైబిల్లో రాసింది. అంటున్నాడు, నీ సేవకుల కుమారులకు వారి పిల్లలకు నీ ప్రభావం చూపించు. మా పిల్లలు ఇదిగో నీ స్థానములో నిలబడాలని చెప్పి, నీ సేవ చెయ్యాలని చెప్పి, వాళ్ళు ఆసక్తి కలిగి ఉండాలని చెప్పి మాట్లాడుతున్నాడు. 17వ వచనం చివరి వచనం చదువుకుందాం. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండును గాక, మాకు స్థిరపరచుము, మా చేతి పనిని మాకు స్థిరపరచుము. మన మనసులో ఒక్కసారి నైలు నది ఒడ్డున ఉన్నటువంటి గుడిసెలను మనం చూద్దాం. నైలు నది ఒడ్డున ఉన్న గుడిసెలు ఇశ్రాయేలు ప్రజల యొక్క గుడిసెలు, టెంట్లు, గుడారాలు. ప్రియులారా, ఆ గుడారాలను మనం గమనిస్తే ఒక గుడారం ఉంది. ఆ గుడారములో ఉన్న దంపతుల పేరు యొక్బేదు, అమ్రాములు. యొక్బేదు, అమ్రాములు నైలు నది ఒడ్డున ఉన్న ఆ గుడిసెలో పెరిగారు. మట్టి పని చేసేవాడు తండ్రి, మట్టి పని చేసేది తల్లి, ఇటుకలు చేసేవారు భార్యాభర్తలు. భక్తి కలిగినటువంటి పిల్లలు ఆ ఇంట్లో నుంచి వచ్చారు. ఒక అతని పేరు అహరోను, ఇంకొక ఆమె పేరు మిరియాము, ఇంకొక అతని పేరు మోషే. అద్భుతమైనటువంటి సేవకులు. ఏమండి, వారు మట్టి పని చేసుకునేవారే. వారికి ఒకవేళ చదువు లేకపోవచ్చు, వాళ్ళకి లోక సంబంధమైన విషయాలు అంతగా తెలియకపోవచ్చు, కానీ వారి ముగ్గురు పిల్లలు అద్భుతమైనటువంటి దేవుని పనివారు. వీళ్ళరా, నేను చెప్తున్నాను, నీ పిల్లలను నువ్వు మోకరించినప్పుడు నీ పిల్లలను అక్కడ పడుకోబెట్టి వాళ్ళ మీద పడి ఏడు. వాళ్ళ మీద పడి ఆడవకై సమస్యలన్నీ, వాళ్ళ కొరకు దేవుని పాదాలు పట్టుకొని ఏడు. నీ కన్నీరు నీ బిడ్డలు చూడాలా, నీ కన్నీరు నీ బిడ్డలు చూడాలా. వాళ్ళ కొరకు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలా, విలాపము చేయాలి. యోబు అనేటువంటి భక్తుడు ప్రతి అరుణోదయమున లేచి దేవుని సన్నిధిలో బలర్పించేవాడు. దేవుని సన్నిధిలో నీ బిడ్డల కొరకు కన్నీరు కారుస్తున్నావా? వాళ్ళకేళ్ళకు ఒక 100 రూపాయలు ఇచ్చేసి ప్రార్థన చేయండి అయ్యా, ఆడు మాట వినడం లేదయ్యా, ఆడు చర్చికి రాడయ్యా, కోడలు వస్తుంది కానీ వాడు రాడయ్యా. ఎందుకు రాడు వాడు? నువ్వే నాశనం చేసావు, నువ్వే పాడు చేసావు. కొంతమంది పెద్దోళ్ళు వచ్చి అంటారు, ముసలోళ్ళు వచ్చి మా దగ్గర అంటారు, వాడు చర్చికి రాడయ్యా, ఆ పిల్లను మనవాళ్ళు వస్తారు, మనవరాళ్ళు వస్తారు కానీ వాడు రాడయ్యా. ఎందుకు రాడు? ఎందుకు? కారణం ఏంటి? వాళ్ళ కొరకు నువ్వు పెట్టవలసిన పెట్టుబడి పెట్టలా. ఇది కాదు పెట్టుబడి, ఇది. వాళ్ళ కొరకు దేవుని సన్నిధిలో నువ్వు విలాపము సరిగా చేయలా, వాళ్ళ కొరకు నువ్వు విజ్ఞాపన చేయలా, కడుపు కట్టుకోలా, నువ్వు అడ్డం పడిపోలా. మోషేలాగా. మోషే అడ్డం పడిపోయాడు, నన్ను తీసేయి లేక అన్ని తీసుకొచ్చేయి. దేవుని సన్నిధిలో అడ్డం పడిపోవడం తెలుసా ప్రియులారా? భక్తులు అడ్డం పడిపోయి తెచ్చుకున్నారు. మృతులైన వారిని వాళ్ళు స్త్రీలు ఏం చేశారంట? సంపాదించుకున్నారని హెబ్రీలకు రాసిన పత్రికలు కనిపిస్తుంది. వాళ్ళు పోగొట్టుకోవాలా. ప్రియులారా, హెబ్రీ స్త్రీల గురించి ఒక మాట ఉంటుంది, మీకు అందరికీ తెలుసు. వారు చాలా, మరి మనము వాళ్ళు చురుకైన వారు. వాళ్ళని చూసి ఏం చేయాలా? అవతలోడు సంపాదించుకుంటుంటే మనం ఏం చేయాలి? అవతలోడు సంపాదించుకుంటుంటే మనం ఏం చేయాలి? హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు సంపాదించుకున్నారు. ఆ చిన్న గుడిసె నైలు నది ఒడ్డున ఒక పూరి గుడిసె అనుకో, ఒక పాక అనుకో. ఆ పాకలో 2 భార్యాభర్తలు మట్టి పని చేసేవాళ్లే, ఇటుకలు చేయడం తప్ప ఇంకేమీ రాదు. అద్భుతమైన సేవకులు బయటకు వచ్చారు. ప్రియులారా, వాళ్ళు మట్టి పని కాకుండా ఇంకేం చేసి ఉంటారు? దేవుని సన్నిధిలో విలాపం చేసి ఉంటారు. ప్రభువా అంటున్నాడు, ప్రభువా అడోనాయ్ సర్వశక్తి గల దేవా, మా నివాస స్థలము నీవే. వాళ్ళ నివాస స్థలము అక్కడ ఉంది. ఈయన అంటున్నాడు, మా నివాస స్థలము నీవి. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పించింది తెలుసా? ఇది కాదు, ఐగుప్తు కాదు మీ నివాస స్థలం, కానాను కాదు మీ నివాస స్థలం, అరణ్య మార్గము కాదు మీ నివాస స్థలము, ఆయనే మీ నివాస స్థలము. నీ పిల్లలకు నువ్వు నేర్పించవలసింది ఇదే, ఆయనే నీ నివాస స్థలము.
ఆయనే నీ దారి, ఆయనే నీ మార్గము, ఆయన వైపు చూడని చెప్పి నీ పిల్లలకు ఆయన చూపించు. ఆయన దగ్గర తీసుకొని రా, అక్కడ పడై ఆయనకు అప్పచెప్పు. ఆయన చేతికి అప్పగించి నీవు ప్రశాంతంగా నిశ్చింతగా ఉండవచ్చు. నువ్వు ఆయన చేతికి అప్పగించకపోతే వాళ్ళు ఈ లోకంలో భ్రష్టులు అయిపోతారు, వాళ్ళు పాడైపోతారు. మా నాన్నగారు దేవుని సందులో ఉన్నాడు. ప్రభువా తరములకు మాకు, ఇక్కడ పోతే అక్కడన్నా ఉంటాడు, నరకంలో పోతే ఇంకా దారుణం. యుగాలు అక్కడ పడి ఆడవలసిందే. ప్రియులారా, యుగాలు ఏడ్చే స్థలానికి పంపించవద్దు. దేవుని సన్నిధిలో నీ కుటుంబాన్ని సిద్ధపరచుకో, దేవుని పాదాలు పట్టుకో. ఆయన తప్ప వేరొక శరణము లేదు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. దేవుడి